పతివ్రతలు అనే సినిమా నుంచి అప్పటి నుంచి 6 సినిమాలకు పైగా ఆయన నాతోటి చేయడం జరిగింది. ఆయనతో అంటుండేవాడిని, మీరు ఇతర హీరోలతో కూడా సినిమాలు తీస్తుండనని. మీతో సినిమా చేయటం ప్రారంభించిన తర్వాత ఆ కంఫర్ట్ కానీ ఆ సెంటిమెంట్ కానీ మరొకరితోటి నేను ఇమ్మడలేకపోతున్నాను, చేయలేకపోతున్నాను అంటూ నాతోటి ఆ మాటని నాతోనే సినిమాలు చేస్తూ ఆయన తన అభిమానాన్ని ఆ రకంగా ప్రేమను నా మీద చూపించినటువంటి గొప్ప వ్యక్తి బాపిరెడ్డి గారు. నేను ఈ హైదరాబాద్కి షిఫ్ట్ అయిన కొత్తల్లో ఎక్కడ ఉండాలి అని అనుకున్న సమయంలో నా ఇల్లు ఉంది హైదరాబాద్లో, నా గెస్ట్ హౌస్లో ఉంది, అక్కడ ఉండండి అని ఆ ఇంట్లో ఉండే ఆ కుటుంబ సభ్యుల్ని కింద ఫ్లోర్కి పంపించి పై 2 ఫ్లోర్లు నాకు ఇచ్చి ఆ రకంగా నేను ఉన్ననాళ్ళు అక్కడే ఉండేలాగా నన్ను చూసుకున్నారు. ఎప్పుడూ ఒకరి తమ్ముళ్ళలాగానో ఒక కొడుకు లాంటి వాత్సల్యాన్ని చూపించేవారు ఆయన. ఆయనతో ఎన్నో స్వీట్ మెమరీస్. ఒకరోజు ఒక ఫంక్షన్కి 100 days ఫంక్షన్ జరుగుతుంటే మగమహారాజు ఆ సినిమాకి ఆ ఫంక్షన్లో ఒక ఏనుగును నాకు బహుమతిగా ఇచ్చారు. ఇదేంటంటే ఏనుగులు ఇచ్చారు, నేనేం చేసుకోనంటే మీకు నాకు మధ్య ఉన్న అనుబంధానికి కానీ మీరు చూపించే ప్రేమకు కానీ ఏదో బహుమతి ఇవ్వాలని, అది ఏమిస్తే మ్యాచ్ అవుతుంది, ఒక ఏనుగునిస్తే మ్యాచ్ అవుతుంది చిరంజీవి మీద ఉన్న ప్రేమకు అంటూ ఇచ్చానంటూ ఆ రకంగా తన అభిమానాన్ని ఆ రకంగా చాటుకున్నటువంటి గొప్ప మనసున్న మనిషి. అలాగే నా ఒకే రోజు గ్యాంగ్ లీడర్ ఫంక్షను 4 సిటీస్లో జరిపించినటువంటి అరుదైన రికార్డ్ అది మా ఇద్దరు కాంబినేషన్లో ఉంది. అలాగే ఆయన ఏం చేసినా చాలా వినూత్నంగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది. ముఖ్యంగా నా అభిమానులకి ఆయన అంటే చాలా ఇష్టం, చాలా అతి దగ్గర ఆయన. దానికి కారణం నా చిరంజీవి అనే ఒక మ్యాగజైన్ ఆయన పబ్లిషర్గా ఆయన ఎడిటర్గా ఆ పత్రికను తీసుకొచ్చేవారు. అందులో నాకు సంబంధించినటువంటి న్యూస్లంతా అందులో పొందుపరిచి ఫొటోస్ పొందుపరిచి ఆ రకంగా ఫ్యాన్స్ ఆ మ్యాగజైన్ బాపిరెడ్డి గారి మ్యాగజైన్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూసేలాగా దాన్ని చక్కగా దాన్ని ప్రింట్ చేసి అందించి ఆ రకంగా కూడా నా మీద తన ప్రేమ చూపించారు. అలాంటి వ్యక్తిని ఈ రోజున కోల్పోవటం అన్నది నాకు నిజంగా చాలా బాధాకరంగా ఉంది. నేను చాలా దురదృష్టంగా ఫీల్ అవుతున్నాను. మా బాపిరెడ్డి గారు ఎక్కడున్నా సరే ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా భగవంతుని నేను ప్రార్థిస్తున్నాను. అలాగే ఆయన కుటుంబ సభ్యులకు అందరికీ కూడాను మానసిక స్థైర్యం ఇవ్వాలని నా సానుభూతిని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.